ఈరోజు కథ మనకు విజయవాడలోని సింగ్ నగర్లో ఉండే తారక్ చౌదరి చెప్పారు. ఈ సంఘటన సుమారు 17 సంవత్సరాల క్రితం జరిగింది. తారక్ గారికి పవన్ అనే తమ్ముడు ఉండేవాడు. అతనికి చిన్నప్పటి నుంచే కొన్ని విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యేవి. సరిగ్గా 1 సంవత్సరం క్రితం పవన్ ముంబైలో ఉంటూ ఒక కాల్ సెంటర్లో ఉద్యోగం చేసేవాడు. అప్పుడు అతని వయసు 32 సంవత్సరాలు. కానీ తన జీవితంలో విచిత్రమైన సంఘటనలు మొదలైనప్పుడు అతని వయసు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. హలో ఎవ్రీవన్, మీరంతా బాగున్నారని ఆశిస్తున్నాను. రోజులాగే ఈరోజు కూడా మీకు కొత్త హారర్ స్టోరీ వినిపించబోతున్నాను. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను లైక్ చేయకపోతే ప్లీజ్ ఇప్పుడే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మీ వంటి హారర్ స్టోరీ లవర్స్ మరికొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. అలాగే మీ లైఫ్లో కూడా ఏమైనా హారర్ ఇన్సిడెంట్స్ జరిగి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న మన మెయిల్ ఐడికి వివరంగా రాసి పంపండి. మీ అనుభవాలను మన సబ్స్క్రైబర్స్తో పంచుకోవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి హారర్ స్టోరీ స్టార్ట్ చేసేద్దాం. పవన్ తండ్రి ఒక వ్యాపారి కాగా తల్లి కోమల ఏమో విద్యామందిర్లో ఒక హిందీ టీచర్. వారి కుటుంబం ఒక ప్రాక్టికల్ మైండ్ సెట్ కలిగిన కుటుంబం. అందువల్లనే మొదట్లో పవన్కు ఎదురవుతున్న విచిత్రమైన అనుభవాలను అతని తండ్రి భ్రమగా భావించేవాడు. కానీ కొంతకాలం గడిచే కొద్దీ పవన్ తండ్రికి కూడా పవన్ చెప్తున్నంతా నిజమే అనిపించసాగింది. పవన్కు ప్రతిరోజు రాత్రిపూట కలలో ఒక 15 ఏళ్ల అమ్మాయి ఏడుస్తూ కనపడేది. ఆ కలలోనే పవన్ ఆమెను అడిగేవాడు, "నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అసలు నువ్వెవరు?" అని. కానీ ఆ పిల్ల ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇంకా గట్టిగా ఏడ్చేది. ప్రతిరోజు నిద్రపోయాక ఏదో ఒక టైంలో ఖచ్చితంగా పవన్కు ఈ కల వచ్చేది. మొదట్లో ఇది కేవలం రాత్రి కలల్లోనే కనిపిస్తూ ఉండేది. కానీ క్రమక్రమంగా ఆ కలలు మధ్యాహ్నం పూట నిద్రపోయినా రావడం స్టార్ట్ అయ్యాయి. ఆ కలకు భయపడి పవన్ నిద్ర లేచినప్పుడు అతని ఒళ్ళంతా చెమటలతో తడిచిపోయి ఉండేది. తండ్రికి చెప్పినా తల్లికి చెప్పినా ఎవరూ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ అతని అక్క శిరీష మాత్రం అతని మాటలు వినేది, ధైర్యం చెప్పేది. ఎప్పుడు చదువే కాదు, కాస్త ఆటలాడమని చెప్తూ ఉండేది. ఎందుకంటే అతనికి ఏదో ఒక డైవర్షన్ దొరికితే అతనికి ఈ కలలు రావు అని, భయాలు ఉండవు అని. కానీ ఇక్కడే శిరీష పెద్ద తప్పు చేసిందని ఆ తర్వాతే ఆమె తెలుసుకుంది. ఎందుకంటే పవన్కి వస్తున్న ఈ కలలు భయంకరమైన అనుభవాలు ఎదురవుతుంది మేలుకొని ఉన్నప్పుడు కాదు, నిద్రపోతున్నప్పుడు అని ఆమె గుర్తించలేకపోయింది. ప్రతిరోజు రాత్రి శిరీష తన తమ్ముడితోనే కలిసి పడుకునేది. రోజు రాత్రిళ్ళు పవన్ ఏడుస్తూ ఉండేవాడు. అది గమనించిన శిరీష అతని బాధను చూసి తట్టుకోలేకపోయేది. "ఎందుకు ఏడుస్తున్నావురా?" అంటే, "నాకు కలలో ఎవరో అమ్మాయి ఏడుస్తున్నట్టు కనిపిస్తుంది" అనేవాడు పవన్. అలా చూస్తూ ఉండగానే పవన్ పెద్దవాడయ్యాడు. కాలేజీ చదివే వయసుకి ఎదిగాడు. కానీ పవన్ వయసు పెరుగుతున్న కొద్దీ అతని సమస్య మరింత తీవ్రంగా మారింది. కాలేజీ మొదటి రోజునే అతనికి మరింత భయంకరమైన అనుభవం ఎదురైంది. అది కాలేజీ మొదటి రోజు. పవన్ను కాలేజీ దగ్గర దించడానికి తన అక్క శిరీష కూడా వెళ్ళింది. కాలేజీ మెయిన్ గేట్ దగ్గరకు రాగానే కొంచెం దూరంలో పవన్కు ఒక 15 ఏళ్ల అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి మెల్లగా పవన్ దగ్గరకు వస్తుంది. అయితే ఆమెను చూసిన పవన్కు కొన్నేళ్లుగా తన కలలో ఏడుస్తూ కనిపిస్తుంది ఆ అమ్మాయే అని అర్థమైంది. ఇంతలో ఆ అమ్మాయి పవన్ ఎదురుగా వచ్చి నిలబడింది. వెంటనే పవన్ తన అక్కతో, "అక్క, చూడు, ఈ అమ్మాయి నా కల్లోకి వచ్చేది" అని అన్నాడు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శిరీషకి అక్కడ ఏ అమ్మాయి కనిపించట్లేదు. తన తమ్ముడు చూపిస్తున్న చోట ఎవరూ లేరు. అది చూసిన శిరీష అక్కడ ఎవరూ లేరు అని చెప్పడానికి ఎంత ప్రయత్నించినా పవన్ దాన్ని ఒప్పుకోలేదు. పైగా శిరీష అబద్ధం చెప్తుందని తన మీదే అరిచాడు. ఎందుకంటే పవన్కి తన కళ్ళెదురుగా అమ్మాయి కనిపిస్తుంది. కానీ మొదటిసారి పవన్ అమ్మాయిని ఏడుస్తూ కాదు, నవ్వుతూ ఉండటం చూశాడు. ఆ సంఘటన తర్వాత పవన్కు ఆ అమ్మాయి పగలు కూడా అక్కడక్కడా కనిపిస్తూ ఉండేది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే క్రమంగా రాత్రిపూట కలల్లో ఆ అమ్మాయి కనిపించడం ఆగిపోయింది. దీని గురించి పవన్ కాలేజీలోని తన ఫ్రెండ్స్కు చెప్తే వాళ్ళు పవన్ను పిచ్చోడు అంటూ వెక్కిరించేవాళ్ళు. ఆ వెక్కిరింపులను తట్టుకోలేకపోయిన పవన్ రోజూ ఏడుస్తూ ఉండేవాడు. రోజులు గడిచే కొద్దీ ఒంటరిగా ఉంటూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు పవన్. 15 ఏళ్ల వయసు నుంచి కలలో ఏడుస్తూ కనిపిస్తున్న ఆ అమ్మాయి పవన్కి ఏం చెప్పాలనుకునేదో అతనికి తెలియదు. తీరా కాలేజీ వయసుకు వచ్చాక
ఆ అమ్మాయి పగలు కూడా కనిపించడం స్టార్ట్ అయింది. ఈ ఆలోచనలలో పవన్ పిచ్చివాడైపోతున్నాడు అనుకుంటూ ఉండగా సరిగ్గా అదే సమయంలో అతనికి ఒక అమ్మాయి పరిచయమైంది. ఆ అమ్మాయి పేరు రేష్మ. క్రమక్రమంగా వాళ్ళిద్దరూ లవ్లో పడ్డారు. అలా 10 ఏళ్ళు గడిచిపోగా వారి వారి జీవితాల్లో సెటిల్ అయిన పవన్ మరియు రేష్మ ఇక పెళ్లి చేసుకోవాలని పెళ్లికి రెడీ అయ్యారు. భయానక సంఘటనలతో నలిగిపోతున్న పవన్ జీవితంలో ఒక ఆశగా వెలుగులా వచ్చింది రేష్మ. ఈ 10 ఏళ్లలో పవన్ ఎప్పుడూ కూడా తన సమస్యను, ఇప్పటికీ తనకు ఎదురవుతున్న ఆ భయానక ఘటనల గురించి, ఆ భయానక అనుభవాల గురించి రేష్మ ముందు బయటపెట్టలేదు. పవన్ వయసు పెరిగిపోతుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పవన్కు కనిపిస్తున్న ఆ అమ్మాయి రూపంలో ఆమె వయసులో ఏ మార్పు రాలేదు. కానీ పవన్ ఆ అమ్మాయిని ఎంత మర్చిపోవాలి అనుకున్నా ఆ అమ్మాయి మాత్రం పవన్కు కనిపిస్తూనే ఉండేది. నువ్వు నాకు ఎందుకు కనిపిస్తున్నావు అని ఆ అమ్మాయిని పవన్ ఎన్నిసార్లు అడిగే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. అయితే రేష్మతో పవన్ పెళ్లికి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. పవన్ వాళ్ళ ఇంటి ఆచారాల ప్రకారం పెళ్లికి ముందు ఇంట్లో లక్ష్మీవ్రతం, తర్వాత పవన్ మరియు రేష్మల పెళ్లి జరిగింది. చాలా రోజుల తర్వాత తన తమ్ముడు పవన్ ఆనందంగా ఉండడం చూసిన శిరీషకి కళ్ళలో నీళ్లు తిరిగాయి. కానీ పవన్ జీవితంలో ఆనందం ఎక్కువ రోజులు ఉండబోవట్లేదు అని శిరీషకు తెలియదు పాపం. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగిన మరుసటి రోజు హనీమూన్కి వెళ్ళి సరదాగా గడపాలని నిర్ణయించుకున్న పవన్ మరియు రేష్మ ఊటీకి బయలుదేరారు. అలా ఊటీలో ఎంజాయ్ చేస్తున్న పవన్ మరియు రేష్మ ఒకరోజు సాయంత్రం అక్కడ దగ్గరలో ఉన్న ఒక కొండపైకి ఎక్కి సన్సెట్ చూడాలని, అక్కడ ఫోటోలు దిగాలని హ్యాపీగా ఆ కొండ ఎక్కడం స్టార్ట్ చేశారు. వాళ్ళతో పాటు ఒక బైనాక్యులర్ను కూడా తీసుకుని వెళ్ళాడు పవన్. ఎందుకంటే కొండ మీద నుంచి నేచర్ను చూస్తూ ఎంజాయ్ చేయడానికి. అలా ఎక్కుతూ ఉండగా పవన్ ఒక్కసారిగా భయపడిపోయాడు. ఎందుకంటే ఆ కొండ మీద నుంచి ఒక కుటుంబం కిందకు దిగుతూ ఉండింది. సరిగ్గా వారికి 2 అడుగుల ముందు ఆశ్చర్యకరంగా పవన్కు కనిపించే అదే 15 ఏళ్ల అమ్మాయి పవన్ వైపు చూసి నవ్వుతూ కిందకి దిగుతూ ఉంది. అది చూసి షాక్ అయిన పవన్ ఆ అమ్మాయి వెనకాలే కిందకు పరిగెత్తాడు. అదంతా చూసిన రేష్మకి ఏమీ అర్థం కాలేదు. ఆమె, ఏమైంది పవన్, ఏంటలా పరిగెత్తుతున్నావు అని అరుస్తున్నా పవన్ సమాధానం కూడా చెప్పకుండా కిందకి పరిగెత్తుతూ ఉండటంతో ఆమె కూడా పవన్ వెనకాలే కిందకి పరిగెత్తింది. అలా పరిగెత్తుకుంటూ కొండ కిందకి దిగిపోయిన పవన్ దగ్గరికి వచ్చిన రేష్మ కోపంగా, అసలు నీ ప్రాబ్లం ఏంటి పవన్? మనం కొండ మీదకి కదా వెళ్ళాలనుకుంది, నువ్వెందుకు కిందకి పరిగెత్తావు? అరే, ఎంత అరుస్తున్నా నన్ను పట్టించుకోకుండా ఒంటరిగా వదిలేసి కిందకెందుకు వచ్చావు అని అరుస్తూ ఏడ్చింది రేష్మ. అయితే ఆమె ఏ ఒక్క ప్రశ్నకు పవన్ సమాధానం చెప్పలేదు. మౌనంగా నిలబడిపోయి ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో ఎవరో వెనక నుంచి పవన్ను ముట్టుకున్నారు. దాంతో ఎవరా అని వెనక్కి తిరిగి చూసిన పవన్కు ఒళ్ళంతా గడ్డ కట్టిపోయే అంత చలిలో కూడా చెమటలు పట్టడం స్టార్ట్ అయ్యాయి. అతని కాళ్ళు వణికిపోసాగాయి. తన ఎదురుగా నిలబడిన ఒక 15 ఏళ్ల అమ్మాయి, అంకుల్, మీ బైనాక్యులర్ కింద పడిపోయింది అని చెప్పింది. అయితే ఆ అమ్మాయి మరెవరో కాదు, తనకు కనిపించే అదే 15 ఏళ్ల అమ్మాయి. ఆమె చేతిలో నుంచి ఆ బైనాక్యులర్ తీసుకున్న పవన్, అసలు ఎవరు నువ్వు? ఎందుకు నా వెంట పడుతున్నావు? ఎందుకు నాకు కనిపిస్తున్నావు అని గట్టిగా అరుస్తూ రేష్మ వైపుకి తిరిగాడు. ఆమె పవన్ వైపు అయోమయంగా చూస్తుంది. ఎందుకంటే ఆమెకు అక్కడ పవన్ తప్ప మరెవరూ కనిపించడం లేదు. పవన్ ఎవరితో మాట్లాడుతున్నాడో ఆమెకు అర్థం కావడం లేదు. భయంతో ఆమె కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. వెంటనే పవన్ మళ్ళీ అమ్మాయి వైపు చూడగా పవన్కి ఆ అమ్మాయి కనిపించలేదు. వెంటనే పవన్ రేష్మతో, నువ్వు అమ్మాయిని చూడలేదా అని అడగ్గా రేష్మ కోపంగా, నీకు పిచ్చి పట్టిందా పవన్? అసలు ఏ అమ్మాయి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఇక్కడ ఏ అమ్మాయి లేదు కదా అని అరిచింది. కానీ పవన్ ఆ మాటలు నమ్మలేదు. రేష్మ తనకి అబద్ధం చెప్తుంది అనుకున్నాడు. ఎందుకంటే ఇన్నేళ్లలో మొదటిసారి తనకు కనిపించే ఆ 15 ఏళ్ల అమ్మాయి తనతో మాట్లాడింది. అందుకే పవన్ రేష్మ మాటలను నమ్మలేకపోయాడు. మరోవైపు రేష్మ ఏమో పవన్ మీద చాలా కోపంగా ఉంది. దాన్ని గమనించిన పవన్ ఇక రేష్మకు నిజం చెప్పాలని డిసైడ్ అయ్యాడు. తన చిన్నతనం నుండి అప్పటి వరకు జరిగిందంతా రేష్మతో చెప్పాడు. కానీ రేష్మ పవన్ చెప్పింది నమ్మలేదు. తర్వాత పవన్ అక్క శిరీష ద్వారా నిజం తెలుసుకున్నాక రేష్మ మరియు పవన్ మధ్య
గ్యాప్ చాలా పెరిగింది. తన దగ్గర ఇంత పెద్ద రహస్యం దాచినందుకు రేష్మ చాలా కోపంగా ఉంది. కాసేపటికి వాళ్ళు హోటల్ రూమ్కి చేరుకోగా తనకు వేరే రూమ్ కావాలి అని మరో రూమ్లోకి వెళ్ళి పనుకుంది రేష్మ. చేసేదేమీ లేక ఒంటరిగా పనుకున్న పవన్కు చివరిసారి ఒక కల వచ్చింది. అందులో ఆ అమ్మాయి పవన్ను చూసి ఏడుస్తూ ఉంది. అప్పుడు పవన్, నువ్వెవరో దయచేసి చెప్పు, ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నావు అని అడగ్గా, మీరు నన్ను గుర్తించలేకపోతున్నారు. గత జన్మలో నువ్వు నన్ను, నా తల్లిని చంపావు. మా అమ్మని రెండో పెళ్లి చేసుకున్న నీకు అప్పుడే వయసుకొచ్చిన నా మీద కూడా ఆశ కలిగింది. అది తప్పు అని నిన్ను తిట్టినందుకు మా అమ్మని చంపావు. అడ్డుకున్న నన్ను రేప్ చేసి మరీ చంపావు. అందుకే నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది. ఒక్కోసారి నీ పరిస్థితి చూస్తే నవ్వొస్తుంది అని చెప్పి ఆ అమ్మాయి మాయమైపోయింది. ఆ తర్వాత పవన్ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే కోపం తగ్గడంతో పవన్ గది దగ్గరికి బయలుదేరింది రేష్మ. తను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న పవన్ ప్రేమ ముందు అతని సమస్య చాలా చిన్నగా కనిపించింది ఆమెకు. పవన్ గదిలోకి వెళ్ళిన రేష్మకు పవన్ ఉలుకు పలుకు లేకుండా కనిపించాడు. అది చూసి కంగారు పడిన రేష్మ పవన్ను తట్టి లేపడానికి ఎంత ప్రయత్నం చేసినా పవన్ లేవలేదు. ఇక పవన్ ప్రాణాలతో లేడని అర్థమైన రేష్మ ఆవేదనకి అంతే లేకుండా పోయింది. ఈ రోజుకి పవన్ చావు కారణమేంటో తన కుటుంబ సభ్యులకు తెలియదు. ఎందుకంటే పవన్ ఒంటి మీద చిన్న గీత కూడా లేదు. అందుకే రేష్మతో సహా అందరూ అతనికి హార్ట్అటాక్ వచ్చింది అని అనుకున్నారు. మీరేమనుకుంటున్నారు? పవన్ చనిపోయింది నిజంగా హార్ట్అటాక్ వల్లేనా, లేదంటే ఆ అమ్మాయి తన గత జన్మ పగను తీర్చుకుందా? మీకు ఈ హారర్ స్టోరీ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇప్పటిదాకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి హారర్ స్టోరీస్ రోజు వినడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.